ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఇంద్రమ్మ గృహ ప్రవేశాలు ఈ రోజు అట్టహాసంగా జరిగాయి। సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నూతన గృహ ప్రవేశాన్ని ప్రారంభోత్సవం చేశారు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 33వ వార్డు బీబీ నగర్ లో 4 లబ్ధిదారులు ఇంద్రమ్మ ఇండ్లను పూర్తి చేసుకుని ఈ రోజు గృహ ప్రవేశాలు చేశారు। జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ 4 ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లను ప్రారంభించారు। అనంతరం వారి కుటుంబ సభ్యులకు చీరసారే బహుమతిగా అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నారని అన్నారు। ఒక్క సిరిసిల్లలో 900కు పైగా ఇంద్రమ్మ ఇండ్లు ఏకకాలంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని, చివరి దశకు చేరుకున్నాయని అన్నారు। ఈ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు వార్డు ఉండదని అన్నారు। గత ప్రభుత్వంలో నిరుపేదల ఇంటి నిర్మాణం కోసం నానా ఇబ్బందులు పడ్డారని, కానీ ప్రజా ప్రభుత్వంలో ఇళ్లను మంజూరు చేసి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలోనే 5 లక్షల డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో మార్గం లక్ష్మణ్, దుబాల వెంకటేశం, రాజు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇందిరమ్మ కలలు అన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే ధ్యేయంగా భావించి పేదలకు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఏదైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్లకు 5 లక్షలు మంజూరు చేసి విడుదల వారిగా ఇచ్చుకుంటూ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం సాధిస్తున్న తరుణంలో ఈరోజు 34వ వార్డులో 33వ వార్డులో గృహప్రవేశాలు చేసుకుంటూ వాళ్ళ ఆనందోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు। ఇది ఇప్పటికే పరిమితమైనటువంటిది కాదు, ఇది ఇందిరమ్మ ఇండ్లు అనేది నిరంతర ప్రక్రియ। ఇంకోటి మొన్ననే వారు చెప్పిన ప్రకారంగా స్థలము లేని వాళ్ళకు కూడా స్థలము సహా ఇల్లు కట్టించడానికి కూడా సిద్ధం ఉన్నది ఈ యొక్క ప్రభుత్వము। ఈ యొక్క పేద ప్రజల తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను। ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఇల్లు లేని వారు అంటూ ఉండకూడదనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ఆ రోజు 10 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 10,000 ఇండ్లు కట్టించినటువంటి ఘనత ఆ రోజు। ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఒక ఇల్లు కట్టించినటువంటి పాపన ఓలే। మళ్ళీ ఈ 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ పేదల యొక్క ముఖాలలో ఆనందం వెలిసిల్తా ఉన్నది। ఇవాళ సిరిసిల్ల పట్టణంలోనే దాదాపు 960 పైసలకు ఇండ్లు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టడం జరుగుతూ ఉన్నది। పేదవారు ఎవరైతే ప్లేస్ ఉండి జాగా ఉండి మేము ఇల్లు కట్టుకుంటాం, మేము తప్పనిసరిగా ఇల్లు కట్టుకుంటామనేటువంటి ప్రతి ఒక్క పేదవారికి ఇలా 5 లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం ఇల్లు కట్టించినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది। పేద బడుగు వర్గాల యొక్క కుటుంబాల యొక్క ఇవాళ చూస్తూ ఉన్నాం సిరిసిల్లలో ఇలా 33, 34 వార్డులలో అన్ని ఇళ్ళు కూడా పూర్తి చేసుకొని ఇలా గృహప్రవేశం చేస్తున్నటువంటి పరిస్థితిలో అందరి ముఖాలలో ఆనందం వెలుగుతూ ఉన్నది। మా యొక్క ఉద్దేశం ఒకటే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఊరికి పోయినా కూడా ఇలా ఇందిరమ్మ ఇల్లు తప్పనిసరిగా ఉన్నటువంటి పరిస్థితి। ఇలా ఇందిరమ్మ ఇల్లే కాకుండా ప్రతి గల్లీ ఏ గల్లీకి పోయినా కూడా ఇలా 20కి తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి। ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమే పేద బడుగు బలహీన వర్గాల యొక్క మహిళల యొక్క మైనార్టీల యొక్క అభ్యున్నతి కోసమే ప్రతి బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకొని 2.5 సంవత్సరాల్లో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నది। పేద ప్రజలకు ఉచితంగా కరెంటే కానీ 200 యూనిట్లు కాల్చుకున్నటువంటి వాళ్ళకు, అలాగే 500 రూపాయలకే సిలిండరే కానీ ఇలా మహిళలకు అందరికీ కూడా కోటీశ్వరం చేసేటువంటి కార్యక్రమంలో వారికి ఇలా రైస్ మిల్లు కానీ ఇతరత్ర ఇండస్ట్రీస్ పెట్టించేటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత మహిళలకందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఇలా మొన్న కార్మికుల పక్షపాతి అనేటువంటి తెలియడానికి ఇలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అలాగే గుర్తింపు ఎన్నికలకు కానీ పిఆర్సీ కానీ కార్మికులు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరికను తీర్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే। పేదల బడుగు బలహీన వర్గాల పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందుకు ప్రజల ఆశీర్వాదంతో ఇంకా కార్యక్రమాలు తీసుకుంటూ పోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు గృహప్రవేశం చేసుకున్నటువంటి కుటుంబాలకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఇంద్రమ్మ కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇంట్లను త్వరితగతిన కూల్చివేసి అట్టి నిర్మాణానికి కారకులైన సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మట్టా వెంకటేశ్వర రెడ్డి అన్నారు।
ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శివకేశ్వర ఆలయం వద్ద సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ లావాదేవీలను వివరించకుండా ఏ విధంగా గ్రామ సభ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నర్సింహులు, ఆరుల మహేష్ రెడ్డిలు సర్పంచ్ నిలదీశారు. గ్రామ సభలో పాలకవర్గం సర్పంచ్ల మధ్య గొడవ జరుపుకోకుండా గ్రామ అభివృద్ధి కోసం చర్చించాలని, గ్రామంలో ఎన్ని లేఅవుట్లు భూములు ఉన్నాయో అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రావు సూచించారు. గత గ్రామ సభలో సూచించినట్లుగా ఇంద్రమ్మ కాలనీలో గ్రామ పంచాయతీ సిబ్బంది డబ్బులు తీసుకుని అక్రమ ఇండ్ల నిర్మాణానికి సహకరించారని, అట్టి ఇండ్లకు నల్లా కరెంటు కనెక్షన్ ఇచ్చారని మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ సభలో వెల్లడించారు. కేవలం 190 ఫ్లాట్లకు మాత్రమే ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని, మిగతావి అక్రమ కట్టడాలను పేర్కొన్నారు. అలాగే డంపింగ్ యార్డ్, డివైడర్ లో చెట్లను తొలగించాలని గత గ్రామ సభలో తీర్మానం జరిగి అట్టి పనుల్ని ఎందుకు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నాయకులు శీలం స్వామి, మెంకాని మనోహర్ సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సర్పంచ్ మాట్లాడారు. ఇంద్రమ్మ కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను త్వరితగతిన తొలగించి పట్టణానికి చెందిన అర్హులకు భూ పట్టాలు అందిస్తామన్నారు. అలాగే లేఅవుట్ల గుర్తించి బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా 29 బోర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా సమస్యల్ని తన దృష్టికి తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు. వచ్చే గ్రామ సభలో జరిగిన పనుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో తాళ్ల విజయరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా మంది 190 పట్టాలు మాత్రమే ఇచ్చారు. 190 కంటే ఒక్క పట్టా ఎక్కువ కూడా అది ఇల్లీగల్ ఇచ్చినట్టే. ఆ ఇయర్ చూడురి, ఆ టైం చూడురి, అన్ని చూడురి, ఆ సంతకాలు కూడా చేంజ్ ఉంటాయి కొన్నింటాల. మీ సిబ్బంది 100% మీ సిబ్బంది అమౌంట్ ఇచ్చిన విషయం నిజం. మీరు ఇదేంటి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మీరు కార్యయాపన చేస్తే కార్యయాపన చేస్తే ఇంకా ఇది పెరుగుతుంది తప్ప కానీ దాంట్లో వేరే అర్హులు చాలా మంది ఉన్నారు సార్. ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు కొడుకున్నారు, ఒకటే ఇంట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంత మరి ముస్తాబాదులు ఏ ఊరు రాత్రి వచ్చి ఏం పాలెత్తున్నారు, ఇంకా ఎత్తున్నారు, మీద రేట్లు ఎత్తున్నారు. మీ సిబ్బంది మళ్ళీ ఇంత ఘోరం అంటే వాళ్ళకి నల్ల కలెక్షన్లు ఇస్తున్నారు. మీ సిబ్బంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా. ఎవరైతే నల్ల కలెక్షన్లు ఇచ్చారో ఇప్పుడు ఇదేమో 6 సార్లు ఉండే గ్రామ సభ. ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 9 రూపాయల గ్రామ సభలో తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపించాం. ఏం తీర్మానం? ఈ అక్రమ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా ఎదురైన ఉద్దేశంతో అక్కడ అక్రమాలు అన్ని చేస్తారే, ఒక్కొక్కరికి ఒక్కటే ఉండాలి, అరువులకే ఉండాలి అని కలెక్టర్ గారు తీర్మానం పంపించడం జరిగింది. నేను రిసీవ్ కూడా నాకు ఉంది. కాబట్టి అప్పటికి ఒక ఏప్రిల్ 2 నాడు గ్రామ సభ జరిగింది. ఇవాళ ఏప్రిల్ 29 అంటే దాదాపు 27 రోజులు గడిచిపోయింది. మేడం గారికి మరొక తీర్మానం పడింది. చాలా తీవ్రమైన విషయం మళ్ళీ చర్చకు వచ్చింది. గ్రామ సభ నడుస్తాను కూడా ఇబ్బందిగా ఉందని నేను ఓవర్గా చెప్తాను. ఇప్పుడు జరిగే తీర్మానం రాయండి, అక్కడ దేవస్థానాన్ని అది నువ్వు స్వయంగా కలెక్టర్ గారు తీసుకెళ్ళి ఇది మౌలికంగా నేను చెప్తాను. ఇది ఒకటి. రెండవది కూడా మీకు తీర్మానం మీరు అడిగే బాధ్యత ఉన్నది. మీరు అడిగినంత మాత్రాన మేము ఆవేశం లోన్ కావాల్సిన అవసరం లేదు. మీరెంత ఆవేశం మీరు పడుతున్నా కూడా ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు కావచ్చు, ఆ సమస్య గురించి మీరు ఆవేశాన్ని నేను ఆవేదనగా తీసుకుంటా. మీరు ఆవేశం వచ్చిన నేను ఆవేశం చెందను, మీకు ఆన్సర్ ఇస్తానికి ఆవేశం చెప్తున్నా. రెండోది ఏంటంటే డంపింగ్ యార్డ్ పెద్ద సమస్య అందరూ మనం ఎప్పుడు వచ్చేది. దాని మీద కూడా తీర్మానం చేసినాము. డంపింగ్ యార్డ్ కోసము తహసీల్దారు ఏదైతే ప్రభుత్వంలో భూమి మాకు ఇప్పించాలి అని తీర్మానం చేసిన స్వయంగా కలెక్టర్ పంపించాం. అది రెడీగా ఉన్నాం. అవన్నీ తీసుకొని రెడీ ఉన్నాయి. అది దగ్గర పెట్టుకున్నా ఒక రిజిస్టర్ రాసి ఆ తీర్మానం అనేది రిజిస్టర్ మీకు చదువుదామని చెప్పిన ఆల్రెడీ. మరి అప్పు మీరు ఎక్కడ పెట్టినా తెలియదు. ఎందుకంటే తీర్మానం రిసీవ్ చేసుకునే అన్ని మొత్తం కథ చూపించలేదు. ఒక బుక్ లో ఏ డిక్షన్ ఏ తీర్మానం ఇచ్చాము రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తుంది. రెండోది చెత్త నరికే లేదా అది అందరి సమస్య కావాలి, దానికి కూడా అనుమతి కావాలి. మాట్లాడండి ఎవరైనా సంతోష్ గారు. రెండవది కూడా చెత్త నరికివేతలు కూడా కలెక్టర్ గారిని మా నరికివేతలకు మాకు సంబంధిత అధికారుల ద్వారా మీ ద్వారా మాకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. నాలుగవది పూర్తి కాలం మీరు చెరువులో పడుతుంది, దాన్ని ఫలించాలి. తర్వాత వేణుగోపాల గుడికి ఏమవుతుందో మన రోడ్డు కావాలి. తర్వాత మన గొండె గారు ఏమంటారు మొత్తం మొత్తం మనము ఆ ఇరిగేషన్ సంబంధించి మనం ఇక్కడ మట్టి పోతుంది అన్ని చేస్తారంటే దానికి ఇరిగేషన్ అనుమతి కావాలని మన గౌరవ సభ్యులు ఏంటంటే మనం చేస్తాన్ని మనం చేయరాదు, ఇరిగేషన్ అనుమతి కావాలని చెప్పి మనకు అవసరం కాబట్టి అది కూడా అనుమతి కోసం తీర్మానం పంపించడం జరిగింది. ఇట్లా మేజర్ తీర్మానాలు అన్ని కూడా ముఖ్యమైన తీర్మానాలు. ఇంకా మిగతా ఏ తీర్మానాలు ఉన్నా కూడా మేము ఏ రకంగా ఇచ్చినామో మళ్ళీ గ్రామ సభ రోజు ఈ గ్రామ సభ తీర్మానాలతో పాటు మీకు విధంగా ఇస్తాం. ఒకటి. తర్వాత వాటర్ సమస్య అనేది వాస్తవంగా ఇప్పుడు మన మనోహర్ గారు
వారు చెప్పి ఇక్కడ మోటార్ ఉంది ఏంది మనకు ఆస్తి ఉంది గత ఈఓకే చెప్పిన రమేష్ గారికి ఆయన మొత్తం తీసుకోమని చెప్పిన మనకు ఎన్ని కూర్చుని ఇచ్చిపోయారు గత పాలకవర్గం ఏమేమి మన ప్యాన్లు ఇచ్చిండ్రు మోటార్ ఏం ఇచ్చిండ్రు అవన్నీ సాగర్ ఉన్నాయా లేవా అవన్నీ కూడా ఇవ్వమని చెప్పిన వారు వెళ్ళిపోయి బలి అయిపోయి మీరు కూడా వచ్చిరు ఇది కూడా ఇవ్వమని ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నా అది మనము గ్రామ సభలో పారదర్శకులు వీటిని మనకు ఆస్తులను చూపెట్టాలి మా పాలకవర్గం కూడా సెక్రటరీ రావద్దు మీరు ఏమి ఉన్నది వాళ్ళు ఇవన్నీ కూడా మన అయిపోయే ముందే పీరియడ్ మన పీరియడ్ లోపల మేము రెగ్యులర్గా మేము చూపిస్తాం ఎందుకంటే వారి భవిష్యత్తు ఉంది వారి అందరితో చాలా మంది యువకులు ఉన్నారు నేను ఇంతకుముందు ఉన్న దానిలో పేరు చొరగొట్టుకోవద్దు నాకు భవిష్యత్తు ఉందా లేదా అధికారులు మళ్ళీ చేస్తారా లేదా అది వేరే విషయం అందుకోసం మేము కూడా ఆచితూచి వాళ్ళకు తెలిసిన విషయాలు నేను తెలుసుకుంటున్నా న్యాయ విషయాలు కూడా వారికి చెప్తున్నా అందుకోసం మేము దయచేసి మాకు ఏంటంటే వీళ్ళందరూ కూడా మన ప్రజలు మీ సేవ చేద్దామనే భావనలో ఉన్నారు అందుకోసం వాటర్ విషయంలో మాత్రం డబుల్ బెడ్రూమ్ లో సఫిషియెంట్ నీళ్లు కూడా ఉన్నాయి మిషన్ లో ఏదైతే నీళ్లు బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత ఎస్సీ గారితో అందరూ మాట్లాడిన తర్వాత 12 hours వచ్చే నీళ్లు శ్రీనివాస్ గారు 12 hours వచ్చే నీళ్లు 24 hours మనకు నీళ్ళు ఇస్తున్నారు తెలుగుమతికి కోరికలు డౌన్ ఉండే పోయేదాన్ని మేము సీరియస్ గా చెప్పిన తర్వాత పాపము ఆ టీ నాకు ఎవ్రీ డే మాట్లాడుతున్నారు ఇప్పుడు 4 రోజులు వస్తలేవు నిన్న మాట్లాడినా ఆయన ఖచ్చితంగా నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ అందరూ ఉన్నారు నేను ప్రతిరోజు పోతున్నా రాత్రి 11:30 కూడా సంప నింపే ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ ఇంద్రమ్మ కాలికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము పుష్కలంగా నీళ్ళు ఉంది పోయేది కూడా నేను చూపిస్తాను ట్యాంకర్ నీళ్ళు కూడా నీళ్ళు పోయి నా దగ్గర ఉన్నది సంపు నుండి కూడా నీళ్లు పోతున్నాయి మోటార్లు మళ్ళీ అక్కడ సిబ్బందిని అక్కడ ఉంచుతున్నారు నీళ్లు సంపలకే ఖాళీ చేయండి రోజు చెప్తున్నా. ఎల్లారెడ్డిపేట మండలంలో పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు ఒక వరం లాంటిదని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబిరా బేగం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కల ప్రభుత్వం నెరవేరుస్తూ ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలకి ఇంకా తోడుగా కొన్ని రూపాయలు కలిపి వారికి నచ్చిన రీతిలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ కూడా లబ్ధిదారులకు ₹1 కూడా అదనపు ఖర్చు లేకుండా వారి బ్యాంకు ఖాతాలో ఫోటో క్యాప్చర్ ప్రకారం డబ్బులు పడుతున్నాయని అన్నారు. నారాయణపూర్ తో పాటు ఎల్లారెడ్డిపేట, రాజన్నపేట, వెంకటపూర్ గ్రామంలో ప్రారంభోత్సవాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దొమ్మాటి నరసయ్య, కల్లూరి బాపురెడ్డి, మేడ్చెట్టి పద్మ, మామిళ్ళ కిషన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాట రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఉప సర్పంచులు మధుసూదన్ రెడ్డి, వెంకటాపూర్ ఉప సర్పంచ్ డైరెక్టర్లు సుడిగ రాజేందర్, మండ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి వర్గ బంక గిరిధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, గంట చిన్నలక్ష్మి, నాయకులు బాబు, షేక్ గౌస్, వంగ శ్రీకాంత్ రెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, నంది కిషన్, బుచ్చ గౌడ్, రవీందర్ రెడ్డి, నారాయణ, వెంకటేష్, కటిక రవి, సిరిపుర మహేందర్, దొమ్మాటి రాజు, చరణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఏది భాగ్యలక్ష్మి ఏది మాజీ సర్పంచ్ ఏది చూసినావు మా గవర్నమెంట్ ఎట్లా ఎత్తుందో మా నారాయణపూర్ గ్రామంలో మరి 37 ఇండ్లు మంజూరు కాగా ఈరోజు 34 ఇండ్లు వివిధ దశలో కూడా ఉండి ఈరోజు 3 ఇండ్లు ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా చాలా సంతోషంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు మంజూరు చేయగా ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు చివరి దశలో కూడా 5 లక్షల రూపాయలు లాస్ట్ ఫైనల్ బిల్ కూడా వారికి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా చాలామంది ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటాం మేము కట్టుకుంటామని ముందరికి రావడం జరుగుతుంది. అందరికీ కూడా 2వ విడత 3వ విడతలో కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఇండ్లు కట్టుకొని ఎవరు కూడా గుడిసెల లోపల కానీ రేఖల కింద కానీ ఎక్కడ ఉండకుండా అందరూ స్వంత ఇంటి లోపల ఉండేటువంటి విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి మీరందరూ కూడా సహకరించాలి, ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలి. మా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ఈ ఇంటి మంజూరీ లోపల సిరిసిల్ల ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నేరెళ్ల జగన్నాథ మందిరంలో నరసింహస్వామి జయంతోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ సెంటర్ మేనేజర్ ప్రాణనాథ్ అచ్యుత దాస్ తెలిపారు.
ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. రేపు నేరెళ్ల జగన్నాథ మందిరంలో నరసింహస్వామి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హరినామ సంకీర్తన, నరసింహస్వామి యజ్ఞం, సాయంత్రం మహాహారతి, తదనంతరం మహా అన్నప్రసాదం జరుగుతుందని అచ్యుతదాస్ తెలిపారు. రేపటి దైవ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం అంబేద్కర్ చౌరస్తాలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపాలి. ఈ విలేకరుల సమావేశంలో ఇస్కాన్ సెంటర్ ప్రతినిధులు రేకల గోపీశ్వర్ దాసు, బల్లి రాముదాసు, భక్త ఖన్నా, ప్రభు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ. ముందుగా అందరికీ శ్రీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదములు, శుభాకాంక్షలు అండి. రేపు అంటే 30/4/2026 గురువారం నాడు మన స్థానిక ఆధ్యాత్మిక సంస్థ అయిన ఇస్కాన్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ నేరెళ్ల ఫామ్ నందు సాయంత్రం 3:30 నుంచి 6:30 వరకు శ్రీ నరసింహ చతుర్థి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి తలపెట్టామండి. రేపు నరసింహస్వామి ఆవిర్భావ దినోత్సవము. ఆ సందర్భంగా సాయంత్రం 3:30 హరినామ సంకీర్తనంతో మొదలుకొని తర్వాత నరసింహస్వామికి అత్యంత ఇష్టమైన నరసింహ హోమం ఉంటుందండి. ఆ కార్యక్రమం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంది. తదనంతరం నరసింహస్వామి ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఇలాంటి లీలా కథామృతం ఉంటుంది. తదనంతరము మహామంగళారతి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన భక్తులకు అందరికీ అన్న ప్రసాదం, భోజన ప్రసాదం వితరణ ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 3:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం కోసము మన అంబేద్కర్ సర్కిల్లో నుంచి బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ ఆ బస్సుల ద్వారా దిగ్విజయం చేసి అలాగే ఆ స్వామి నరసింహస్వామి యొక్క కృపా కటాక్షం పొందాల్సి మా యొక్క విన్నపం. అందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ. గంభీరపేట మండల కేంద్రంలో నూతన ఇంద్రమ్మ గృహాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సయ్యగౌడ్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల సొంత ఇల్లు లేక చాలా మంది నానావస్థలు పడుతూ కాలం వెళ్లదీశారని, ఒక్క ఇల్లు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు కాలేదని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పంపిన సారీ చీరల్ని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ చేతుల మీదుగా వారికి అందించారు. గత 30 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీశారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు మంజూరై సంవత్సరంలోపే నిర్మించుకుని గృహ ప్రవేశం చేయడం హర్షణీయమన్నారు. 30 సంవత్సరాల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి రాజేందర్, మండల తహసీల్దార్ మారుతిరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు ఎండి హమీద్, మల్యల్ రాజు, వీర్, నిశాంత్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నాంపల్లి వెంకటి, శంకర్, డైరెక్టర్ ప్రభాకర్, లింగం, రాజేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పేదల కళ్ళలో ఆనందం చూస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కార్యక్రమంలో భాగంగా మండలంలో 538 ఇళ్ళు మనం మంజూరు చేసుకోవడం జరిగింది. దానిలో 399 నిర్మాణాలు పూర్తి చేసుకొని సుమారుగా ఒక 180 వరకు ఈ విధంగా కంప్లీట్ చేసుకొని గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది. ఈరోజు టేకుమల్ల నాగలక్ష్మి గారి ఇంటి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి విచ్చేసిన తహసీల్దార్ గారు, గ్రామ ప్రథమ పౌరులు, అలాగే పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండో విడత కూడా ఇంద్రమ్మ ఇల్లు మనం శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2-3 రోజుల్లో కొత్త శాంక్షన్స్ కూడా వస్తాయి. లబ్ధారులకు ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంత తొందరగా నిర్మాణాలు మొదలు పెట్టుకొని కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా అమౌంట్ అనేది 5 lakhs రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ గృహానికి నాకు తెలిసి 3.4 లక్షలు అంటే 3.40 lakhs వచ్చినాయి. 1.6 lakhsలో టాయిలెట్స్కి ఒక 12,000, ఎన్ఆర్జీఎస్ కింద 39,500 రూపాయలు పోను. మిగతా అమౌంట్ కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసుకోవడానికి కూడా మనకి ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో పని ఉంటుందని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ముందు ప్లాస్టింగ్ చేసుకొని దానిపైన సున్నం వేసుకున్న తర్వాత ఆ ఇంటిని కంప్లీట్ కింద కొట్టమన్నారు, అంటే 5 lakhs వరకు. సో మిగతా ఏమన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏమైనా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే లోపల వాళ్ళు పని చేసుకోవచ్చు. మనకి ఇంద్రమ్మ ఇల్లు కంప్లీట్ అయిందంటే ఉద్దేశం ఏంటంటే ముందు ప్లాస్టింగ్ ముందు వైపు మాత్రమే, లోపల వెనుక చేసుకోకపోయినా పర్వాలేదు, ముందు వైపు కంప్లీట్ చేసుకొని సున్నం వేసుకుంటే మనం
గవర్నమెంట్ తరఫున రావాల్సిన ప్రతి పైసా మనం వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన మండల ఎంపీడీఓ గారికి మరియు గ్రామ ప్రథమ సర్పంచ్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మన ప్రజాప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మన ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అటు దానిలో భాగంగా మన టేకుమల నాగలక్ష్మి నరసింహులు గారు ఈ పథకం కింద లబ్ధి పొంది వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశం చేసినారు కాదు. కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ఇటువంటి పథకాలను అందరూ కూడా పొంది మంచి ఆర్థికంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుసు ముగిస్తున్నాయి. ఏకమల్ల నాగలక్ష్మి నరసింహులు గారు గృహప్రవేశానికి ఆహ్వానించినటువంటి మన ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, మరియు ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ నాయకునికి, అన్ని పార్టీల నాయకులకి నా యొక్క నమస్కారాలు. ఇందిరమ్మ ఇండ్లు రావడం చాలా అదృష్టం. ఇండ్లు లేని పేదలు ఎన్నో రోజుల నుంచి రెంట్లకుంటూ వారి ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మహిళ నా ఇల్లు నా సొంత గృహము అని సగర్వంగా చెప్పుకుంటూ మన ప్రభుత్వము మహిళలకే ఇస్తున్నది. కాబట్టి మహిళలు ఎంతో ఆత్మగౌరవంతో ఈ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇల్లు నిర్మించుకుంటున్నారు. దీనికి తగిన విధంగా విడతల వారీగా వస్తున్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా బిల్లులు సక్రమంగా వస్తే వాళ్ళు కూడా సంతోషంగా నిర్మించుకుంటారు. కాబట్టి ప్రభుత్వము అందరికీ ఇస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకొచ్చి మేము కలుసుకుంటాము అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పినట్టు మా ఇండ్లు ఇంకా నడుస్తున్నాయి కాబట్టి దాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలి, బిల్లు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. పాలిస్టర్ పరిశ్రమకు సంబంధించిన పవర్లూమ్, వార్పింగ్ వైపని కార్మికుల కూలీ చర్చలు జరిపి అగ్రిమెంట్ చేసి సమ్మెను విరమింపజేయాలని సిఐటియు నాయకులు కార్మికులతో కలిసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27 నుండి కూలీ అగ్రిమెంట్ కోసం పవర్లు పరిశ్రమకు సంబంధించిన అనుబంధ సంఘాల కార్మికులు సమ్మె బాట పట్టగా ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి జౌళి శాఖ ఏడీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పవర్లూమ్ కార్మికులకు 10 పిక్లకు చిన్న పన్ను 28 పైసలు, పెద్ద పన్నుకు 29 పైసలు యాజమాన్యం ఒప్పుకున్నప్పటికీ అగ్రిమెంట్ చేయలేదని తెలిపారు. అలాగే వైపని కార్మికులకు కూలీ పెంపుపై చర్చలు జరిపి మధ్యంతరంగా వెళ్లిపోయారని తెలిపారు. మరోవైపు వార్పిన్ కార్మికుల కూలీ విషయమే ఎటువంటి చర్యలు జరపలేదని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి కార్మికులతో సంపూర్ణంగా చర్చలు జరిపి కూలీ అగ్రిమెంట్ చేసుకుని సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్పిన్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని యూనియన్ అధ్యక్షుడు కుమ్మరికుంట కిషన్, పవర్లూమ్ యూనియన్ నాయకులు కొడిక్యాల కనకయ్య, ఉడత రవి, ఎలిగెట్ శ్రీను, సభాని చంద్రకాంత్, బాసా శ్రీధర్, గడ్డం రాజశేఖర్, బేజుగం సురేష్, సర్గం శేఖర్, గోవింద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పాలిస్టర్ వస్త్రానికి వెంటనే కూలీ పెంచి అగ్రిమెంట్ యజమానుల ఉండి వైఖరి యజమానులు కూలీ పెంచే పాలిస్టర్ కూలీ పెంపు పట్ల యజమానుల నిర్లక్ష్య వైఖరి పాలిస్టర్ కూలీ పెంపు పట్ల కాలయాపన వెంటనే కూలీ పెంచి అగ్రిమెంట్ పాలిస్టర్ వస్త్రానికి వెంటనే కూలీ పెంచి అగ్రిమెంట్ పాలిస్టర్ కూలీ వార్పిన వైపను కార్మికులు, ఆసాములు వివిధ రకాలుగా ధర్నా కార్యక్రమం చేసినప్పుడు కూడా యజమానుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు వివరించడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏనాడు కూడా సమ్మెలకు వెళ్ళదని పెంచిన పరిస్థితుల్లో ఇప్పుడు యజమానులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పెరిగిన దానికి అనుగుణంగా యజమానులు ఖచ్చితంగా కూలి పెంచే అవసరం ఉంది. పెంచడంలో మాత్రం దీన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తీసుకెళ్తామని ఒక హెచ్చరిక మీకు చెప్తున్నాము. పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు, వార్పిన్ వైపన్ కార్మికుల కూలీ పెంచాలని చెప్పి మరి ఏప్రిల్ 27 సోమవారం రోజు నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి యజమానులు పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ చర్చలు జరిపి
10 పిక్కులకు 25 పైసలు ఉన్నదాన్ని 3 పైసలు పెంచి 28 పైసలు, చిన్న పన్నకు పెద్ద పన్నకు 29 పైసలు పెంచుతామని చెప్పి అనడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ రాసివ్వలేదు. అదేవిధంగా వార్పిన్ కార్మికులకు సంబంధించి కూడా మరి 40 రూపాయలు 1000 పోగులకు పెంచాలన్నప్పుడు చర్చలు జరిపారు. కొంత మేరకు పెంచుతామన్నారు కానీ పూర్తిగా పెంచకుండానే మధ్యలోనే చర్చల నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వైపని కార్మికులకు సంబంధించిన కూలీ చర్చలు కూడా జరపనటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు కాలయాపన చేస్తూ మరి కార్మికులకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి కార్మికులందరం కూడా చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఏడీ గారికి మరి యజమానులపై వెంటనే చర్యలు తీసుకొని పవర్ లూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల కూలీ పెంచి అగ్రిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులు మరి పని చేస్తేనే పూడగడిచే పరిస్థితుల్లో 3 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నా కూడా ఈ యజమానులు కూలీ పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సంబంధిత లేబర్ అధికారి DCL గారు కూడా ఇక్కడ వచ్చి చర్చలు జరిపినప్పుడు మరి మా సమక్షంలో అది యజమానులు మేము రేపు సోమవారం లేదా మంగళవారం వరకే పూర్తిగా అందరి అగ్రిమెంట్ చేసి కూలీ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవైపు అధికారులను ఆ రకంగా చెప్తూ మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కాలయ పని చేస్తూ కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తుంది, నష్టం గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు చర్యలు తీసుకొని కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా యజమానులు కూడా మరి కార్మికులు ఇప్పటికే సరి అయినటువంటి వేతనాలు రాక ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పరిశ్రమను బాగుపరచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వెంటనే చర్చలు జరిపి సానుకూలంగా చర్చలు జరిపి కూలీ పెంచి ఒప్పందం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సమ్మెను ఉధృతం చేసి అయినా కూలీ పెంచేంత వరకు పవర్ లూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల కూలీ పెంచేంత వరకు ఈ పోరాటం సమ్మె చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బకాయిలో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ నెలలుగా పెండింగ్ లో ఉంచడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్ద హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల్ని పూర్తిగా విస్మరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 750 కోట్ల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ఎల్ వినయ్ కుమార్, మూధం అనిల్ గౌడ్, ఎస్కే అజ్జు, సాధు శేఖర్, సామల హరీష్, బల్యాల ప్రవీణ్, శశి, ఎస్కే పాషా, రాజా తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ హామీలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థులకు పెండింగ్ లేకుండా స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడు గద్దెనెక్కి దాదాపు 27 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టం. విద్యార్థులకు పేద విద్యార్థులే చదవడం జరుగుతుంది. కావున విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదని అనుమానం వ్యక్తమవుతుంది. నిజంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన స్కీముల మీద ఫీజు రింబర్స్మెంట్ మీదే ఆధారపడి ఉంటాడు. కావున మీరు వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కొన్ని కాలేజీలలో విద్యార్థులకు రావాల్సిన మన ఏది సర్టిఫికెట్లు కానీ ఏది ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మీరు కొంతమంది విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసుకోవడం జరుగుతుంది. కానీ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు 850 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన విద్యార్థులతో కలిసి అడ్డుకునే సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. వెంటనే పేద విద్యార్థులకు ఖచ్చితంగా రావాల్సిన పెండింగ్లో ఉన్న రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అందరం రోడ్డు మీకు రావాల్సి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దని మరోసారి తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ వేసిన ఘనత అంటే మన కేసీఆర్ గారిది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వారికి రావాల్సిన పెండింగ్ లోన్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు
ఆందోళన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన 850 కోట్ల రూపాయలు ఇవ్వవలసిందని మరోసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కేటీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లను అడ్డుకునేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.